హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది వైట్ హెయిర్ న్యాచురల్గా బ్లాక్గా రావడానికి నీలియాక్ ప్యాక్ వాడుతున్నారు కదా. నీలియాక్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది, న్యాచురల్గా చాలా బాగా బ్లాక్ వస్తుంది. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డ్రై అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా హెడేక్ వస్తుంది. హెడేక్ అయితే నా దగ్గర అయితే టిప్ లేదు, కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా, హెయిర్ డ్రై అవ్వకుండా మాత్రం మంచి రెమెడీ ఉంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ముందు రోజు మనం హెన్నా కానీ గోరింటాకు కానీ పెట్టుకుంటేనే కానీ, హెయిర్కి పెట్టుకుంటేనే కానీ నెక్స్ట్ డే నీలియాక్ ప్యాక్ పెట్టుకుంటే న్యాచురల్ బ్లాక్ వస్తుంది. అలాగే ముందు రోజు పెట్టుకునే గోరింటాకు పేస్ట్ కానీ హెన్నా కానీ పెట్టుకున్నప్పుడు అందులో మీరు ఇప్పుడు చూపించే ఐటమ్స్ అన్నీ కూడా పేస్ట్ చేసి దాంట్లో హెన్నాలో కానీ గోరింటాకు పేస్ట్లో కానీ పెట్టుకొని హెయిర్కి అప్లై చేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎగ్ అనమాట. ఫుల్ ఎగ్ వేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. మనకి ఓన్లీ వైట్ వేస్తే అంత రిజల్ట్ రావట్లేదు. ఫుల్ ఎగ్ వేయడం వల్ల ఏంటంటే, ఎల్లో వేయడం వల్ల మంచి పోషణ అందుతుంది. రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. అలాగే హెయిర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. వాటితో పాటుగా నేను నిమ్మతొక్కలు తీసుకున్నాను. అంటే ఎగ్ స్మెల్ రాకుండా నిమ్మతొక్కలు తీసుకున్నాను. 2 కాయ నిమ్మతొక్కలు తీసుకున్నాను. రసం అయితే వేయద్దు, ఆల్రెడీ 2 ప్యాకులు వేయడం వల్ల హెయిర్ డ్రై అవుతుంది కాబట్టి నిమ్మతొక్కలు మాత్రమే తీసుకోవాలి, ఎగ్ స్మెల్ రాకుండా. దీంతో పాటుగా మందార పూలు తీసుకున్నాను. మందార పూలు కూడా హెయిర్ని సాఫ్ట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. దాంతోపాటుగా నీలియాక్ ప్యాక్ వల్ల చిన్న ఈచింగ్ లాగా అనిపిస్తుంది. దానివల్ల 4-5 వేపాకులు తీసుకున్నా. అలాగే షైనింగ్ పోతుంది. అలా షైనింగ్ పోకుండా బాగా ముగ్గిన అరటిపండు, ఈ బనానా చూసి అసహించుకోవద్దు. బాగా ముగ్గిన అరటిపండులో బాగా షైనింగ్ వచ్చే గుణం ఉంది. అందుకని బాగా ముగ్గిన అరటిపండు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది ఈ విధంగా యూస్ చేసుకుంటాను హెయిర్ ప్యాక్లో. అలాగే ఉసిరికాయ, ఎండిన ఉసిరికాయలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. లేదంటే త్రిపుల పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. ఇది కాకపోయినా త్రిపుల పొడి కూడా చాలా బాగుంటుంది. మందారాకులు 4-5 మందారాకులు కూడా తీసుకోండి. దాంతోపాటుగా కలబంద కూడా 1 ఫింగర్ సైజ్ తీసుకోండి. ఇంట్లో ఉన్న వాటితోటే మనకి మంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ డ్రై కూడా తగ్గుతుంది, సాఫ్ట్నెస్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మీరు ఎగ్ అనేది మీరు అసహించుకోవద్దు, మంచి రిజల్ట్ ఉంటుంది. డాండ్రఫ్ లేని వాళ్ళు కంపల్సరీ ప్యాక్ని యూస్ చేయండి. డాండ్రఫ్ ఉండే వాళ్ళు మాత్రం ఓన్లీ వైట్ వేయండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే ఎల్లో వేస్తే ఇంకా డాండ్రఫ్ పెరుగుతుంది. ఓన్లీ డాండ్రఫ్ లేని వాళ్ళకి ఈ ఫుల్ ఎగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. నీలియాక్ ప్యాక్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ మిక్సీ చేసి ఆ పేస్ట్ని విధంగా ఐటమ్స్ అన్నీ కూడా పేస్ట్ చేసుకొని హెన్నాలో కానీ గోరింటాకులో కానీ ఈ విధంగా కలిపి హెయిర్కి పెట్టుకునే ముందు ఈ విధంగా కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. డైస్ కంటే నీలియాక్ ప్యాక్ చాలా బెటర్ కాబట్టి ఈ విధంగా కొంచెం టైం తీసుకున్న ఈ విధంగా అప్లై చేసుకోండి. హెయిర్కి మంచి రిజల్ట్ వస్తుంది.